నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా 18వ వార్డులో ఇంటింటికి తిరిగారు. ప్రజలే తన వెన్నంటి ఉండి నడిపిస్తున్నారని, వైసీపీ టీడీపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన తాను ప్రజల పక్షాన పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన దేశంలోనే కావలి నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అందరూ కూడా జనస్వాగతం పలికారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రాజకీయ నాయకులు గతంలో ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరితో విసిగి చెందిపోయి ఉన్నారు. కాబట్టి మార్పు కోసం సుధాకరాన్ని వస్తే మా అందరికీ మంచి జరుగుతుంది, ఖచ్చితంగా సుధాకరాన్ని గెలిపించాలని చెప్పని స్వచ్ఛందంగా మా అక్కచెల్లెళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వార్డు తిరిగి మా యొక్క గెలుపుకి పనిచేస్తున్నందుకు మా అక్కచెల్లెళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ వార్డులో చాలా మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా బాగుంది ప్రజల్లో. ఎందుకంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు 95% ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము వెనకబడిపోయి ఉన్నాము. కాబట్టి రాజకీయంగా మేము కూడా ముందుకు రావాలి. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా పరిపాలన చేసేది, మా అందరికి కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పని ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి నిన్న మేము నామినేషన్ వేసే రోజు కూడా 30,000 మంది వచ్చి మా అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా జయప్రదం చేశారు అది నామినేషన్ కూడా. అదేవిధంగా ఈరోజు 3 రోజులు అయినప్పటికీ 3 రోజుల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తామని చెప్పని తెలియజేస్తాం. ఈ వార్డులోనే కాదు నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా మహిళలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, ఉండడానికి ఇళ్ళు లేవు సరిగ్గా, పేదవాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను పేదరికాన్ని నిర్మూలించడానికే రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను గెలిచిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకి ఉపాధి కల్పించే పని ఫస్ట్ పెట్టుకుంటాను. ఖచ్చితంగా అందరికీ పేదరికం లేకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కావలి ప్రజలకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుధాకరాన్ని గెలవాలనే ఒక ఉద్దేశంతో కావలి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడి వాళ్ళకి వాళ్లే ప్రచారం చేస్తూ ఉన్నారు. మన సుధాకరాన్ని గెలవాలి, మనం బాగుపడాలంటే అనే ఒక దీంతో అందరూ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నా గెలుపు ఖాయం. ఈ యొక్క పార్టీ ఇద్దరు ఏదైతే ఉన్నారో ఇక్కడ అభ్యర్థులు, వాళ్ళిద్దరూని వాళ్ళకి ఎక్కడ వార్డులో వచ్చినా లేకపోతే ఎక్కడ విలేజ్కి వెళ్ళినా మనుషులు రాకపోతే డబ్బులు పెట్టుకొని సొంత లారీలు పెట్టుకొని ఆ లారీల్లో మనుషుల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని వాళ్ళకి వాళ్ళే ప్రచారం చేసుకొని వాళ్ళకి వాళ్ళే డబ్బా కొట్టుకొని తిరుగుతున్నారు. స్వచ్ఛందంగా నా రక్త సంబంధికులు మా అక్కచెల్లెళ్ళు చూడండి ఎంతమంది పక్కన వెనకాల వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సుధాకర్ సారు మా వార్డుకి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంతకుముందు 10 సంవత్సరాల పాలన మేము చూసి చాలాసార్లు అడిగాం సార్ని. ఇప్పటికి 10 సంవత్సరాల పాలన ఒకరిదే ఉంది ఇక్కడ కావలి నియోజకవర్గంలో. ఎమ్మెల్యే పాలన చేస్తూనే ఉన్నారు. అందరూ మేము ఒక్కళ్ళమే కదా, అందరూ చూస్తున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూసి అనుకున్నారు కరోనా వచ్చి ఇక్కడ 4 చనిపోయారు మా వార్డులోనే, మా వాళ్ళే. ఒక్కరోజైనా వచ్చి పరామర్శించి ఎలా ఉన్నారమ్మా, ఏంటి మీ పరిస్థితి, మీ వార్డు పరిస్థితి ఏంటి అని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. గడిచిపోయిన 5 సంవత్సరాల కాలంలో మేము అడిగాం, సార్ ఏంటి సార్ అని చెప్పి అడిగితే, ప్రభుత్వం నాది కాదమ్మా, అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రిగా, దానివల్ల నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి సార్ అన్నారు, ప్రతాప్ కుమార్ రెడ్డి సార్. తరువాత ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు వచ్చి చూసిన వాళ్ళు కాదు. మొన్న వచ్చారు, ఏదో ప్రచారంగా వచ్చారు, నామకే వాసుగా వచ్చారు, ఎక్కడ తిరిగిపోయారు. మన మాట పట్టించుకున్న వాళ్ళు కాదు. మనకి ఏందమ్మా అని చెప్పి సమస్యలు ఏంటి అని చెప్పి అన్న వాళ్ళు కాదు. ఇప్పుడు సార్ ముఖ్యంగా మాకు ఏంటి అంటే మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మాకంటూ గుర్తింపు కావాలి కదా సార్. ఇప్పుడు సార్ అన్నారు బీసీ అని చెప్పని, మేము బీసీనా ఎస్సీనా ఎస్టీనా మాకే అర్థం కావడం లేదు. పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. మేము మా సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నాం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి. కానీ ఇప్పుడు మేము అందరం మహిళలందరం మహిళలందరూ కలిసి సార్ని అడుగుతున్నాం, సార్ మాకుండే మొదటి సమస్య, మేము పిల్లలు చదువుకున్నా మాకు పిల్లలకు జాబులు రావాలంటే రావు, వస్తాయి రావు నమ్మకం లేదు, బీసీ కింద పెట్టినప్పుడు రావు అని చెప్పి అంటున్నారు. కానీ ముందు మా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఆలోచించండి. మా వార్డులో ఉన్న సమస్యలు మీరు నిన్న చూశారు.
మా వార్డులో మా పిన్ని గారు చనిపోయారు. నిన్న హుటాహుటిన సార్ తెలియగానే